హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఈ శ్రావణ శుక్రవారం స్పెషల్ స్వీడన్లో మా వరమహాలక్ష్మి పండగని ఎలా చేసుకుంటాము, ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒకరికొకరు పిలుచుకొని వాయనాలు ఎలా ఇచ్చిపుచ్చుకుంటారు, ఇలాంటివన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తల్లో చూసాను ఈ సీన్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉన్నా. ప్రతి పండక్కి లేస్తా కదా నాన్న. పొద్దున్న ఎర్లీగా లేవాలంటే మాత్రం నాకు చాలా కష్టం, కానీ ఇంకా పండగలప్పుడు అస్సలు నిద్ర పట్టదు నాకు, ఎలాగో మెలకు వచ్చేస్తుంది. పిల్లలు లేచే లోపు ప్రసాదాలు చేసేయాలని అనుకున్నాను. నేనైతే 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ ప్రసాదం కుక్ చేసే లోపే మా బుడ్డిది లేచేసింది. సో ఇంకా తనకు ఫుడ్ తినిపించి తనని రెడీ చేసి మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్కి వెళ్ళాను. సో మనకి ఏ డ్యూటీస్ తప్పినా మమ్మీ డ్యూటీస్ అయితే తప్పదు. నాకైతే ఎస్పెషల్లీ ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవడం చాలా ఇష్టం. సో అట్లీస్ట్ పండగలు వచ్చినప్పుడు మాత్రం నేనైతే మా ఇంటి ముందు డెఫినెట్లీ ఇలా ముగ్గేసుకుంటాను అనమాట. నాకు చాలా నచ్చుతుంది. సో ఈ రకంగా అయినా మన పిల్లలకి ముగ్గు అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఎంతసేపు నాన్న చేస్తానే ఉంటావా? లాస్ట్ ప్రసాదం పూర్ణాలు వేసేస్తే అయిపోతుంది. సో అలా నేను ప్రసాదాలన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా దీపాలు వెలిగించేసి టకటకా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. ఇంకా ఆలోపు అయితే మా వాడు చక్కగా వెళ్ళి పూలు కోసుకొచ్చాడు బుట్ట నిండుకు. సో మంచిగా దేవుడికి అలంకరించేసుకొని ఇంకా ఆ తర్వాత నేనైతే ఇలా పసుపుతోటి చిన్న లక్ష్మీదేవి ప్రతిమను చేసుకున్నాను. మా ఇంట్లో యూజువలీ మా అత్తగారికి కానీ అమ్మగారికి కానీ ఇద్దరికి వరలక్ష్మి వ్రతం లైక్ బొమ్మ పెట్టి చేసుకోవడం అలాంటివి లేవంట. సో నేను ఇలా సింపుల్గా పూజ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడాను. సో ఇంకా ఆ తర్వాత మంచిగా తాంబూలం పెట్టేసుకొని అమ్మవారి దగ్గర ప్రసాదాలన్నీ నైవేద్యం సమర్పించేసుకున్నాక అష్టోత్తరాలు చదవడంతో పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నా. నమః ఓం ధన ధాన్య కర్త్యై నమః ఓం సిద్ధయే నమః. ఇప్పుడు ప్రసాదం తినేచ్చామా? కొంతసేపు కొబ్బరికాయ కొట్టిని. ఇంకలా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మా పూజనైతే ఫినిష్ చేసేసుకున్నాం మా ఇంట్లో. ఇలా అంతే. ఓం చెప్పు. చాలు చాలు, ఇంకా దగ్గరికి పెట్టద్దమ్మా, భయంగా ఉంది నాకు. పూజ అయిపోయాక నేనైతే మా ఫ్రెండ్స్ అందరినీ వాయనం తీసుకోవడానికి పిలిచాను అనమాట. ఇంకా దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వాళ్ళు వచ్చేలోపు. ఫస్ట్ అయితే మా ఇంటి మహాలక్ష్మి మా బుడ్డిదాని పాదాలకి మంచిగా పసుపు రాసేసాను. అది కూడా చక్కగా రాయించుకునింది, బంగారు తల్లి. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ పాదాలకి పసుపు రాసి వాయనం ఇస్తూ వచ్చాను. అసలు యూజువలీ అయితే మాకు చిత్తూరు సైడ్ ఇలా పసుపు రాస్తారని తెలీదు. నేను కూడా ఇక్కడ మా ఫ్రెండ్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. స్వీడన్కి వచ్చాక కూడా ఈ పండగలన్నీ ఇలా సాంప్రదాయంగా చేసుకోవడం వలన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన పిల్లలకి ఇవన్నీ తెలుస్తాయి. మధ్య మధ్యలో మా వాడైతే చాలా క్వశ్చన్సే వేశాడు. సో వాడు కూడా తెలుసుకున్నాడు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా అని. అండ్ ఆఫ్ కోర్స్ పండగలు అంటేనే పాజిటివ్ వైబ్స్. మార్నింగ్ అంతా మా ఇంట్లో పూజ అయిపోయాక ఇంక ఈవినింగ్ మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి వాయనం తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఒక్కొక్కరి ఇంట్లో దేవుణ్ణి ఎంత బాగా డెకరేట్ చేశారంటే నాకైతే నిజంగా ఇండియా గుర్తొచ్చింది. అసలు ఏమాత్రం తక్కువ చెయ్యలేదు. ఇండియాలో ఎలా చేసుకుంటారో అంతకంటే బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడాను. ఇండియాలో మనకి అసలు అన్ని వస్తువులు అవైలబిలిటీ ఉండి చేయడం వేరు, కానీ ఇక్కడ ఈ కంట్రీలో ఎస్పెషల్లీ యుఎస్లో యూకేలో అన్న ఇండియన్ థింగ్స్ దొరుకుతాయి, కానీ స్వీడన్లో దొరకడం చాలా కష్టం. అలాంటి ఈ ప్లేస్లో కూడా ఈ రేంజ్లో డెకరేషన్స్ చేసి అమ్మవారిని మంచిగా చేశారనిపించింది. చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. మీరు గమనిస్తే గన ప్రతి ఒక్కరిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్ అన్నమాట అమ్మవారిని చెయ్యడంలో. అది కూడా గ్రేటే కదా చెప్పాలంటే. ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఎలా ఒక్కొక్క అవతారంలో ఊహించుకుంటామో సో అలా అనిపించింది అనమాట ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి వాయనం తీసుకునేటప్పుడు. యూజువల్లీ మంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కదా. సో అలా వీళ్ళ ఒరియా స్టైల్లో పసుపు రాయడం బదులు కాళ్ళకి పారాని రాస్తారంట. ఇదేదో బాగుంది అనిపించి ఈ ముగ్గురు ఆడపిల్లల్ని
కూర్చోబెట్టి పారాన్ని రాసామన్నమాట. అసలు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. ఆ బుడ్డిది కూడా కదలకుండా కూర్చుంది పెట్టినంతసేపు. అలా గడిచిందన్నమాట స్వీడన్ లో మా వరమహాలక్ష్మి ఫెస్టివల్. అందరికీ శ్రీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.